మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి విఘాతమని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్ట ఈ ఘటన అని మండిపడ్డారు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక ఉన్న అసలు కారణాలను ఎన్నికల సంఘం దేశ ప్రజలకు స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. మహిళల ద్రోహిగా బీజేపీ చరిత్రలో మిగిలిపోతుందని అన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వము బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మోడీ గారు గొప్పగా చెప్పుకుంటారు, నెహ్రూ గారి యొక్క హిస్టరీని ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు.